హలో అండి. అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో శక్తి స్వరూపిణి, శత్రునాశిని, రాత్రి ఉపాసనకు యోగ్యమైన శ్రీ వారాహిదేవి నవరాత్రి గురించి, వారాహిదేవి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి, ఎన్ని సమస్యలు తీరిపోవాలంటే ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియో మొత్తం చూశాక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహిదేవి నవరాత్రులు అసలు ఎప్పుడు వస్తాయండి అంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తాయండి. వారాహిదేవి నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి నవమి తిథి వరకు ఈ నవరాత్రులు అయితే జరుపుతుంటారండి. వీటిని గుప్త నవరాత్రులని, ఆషాఢ నవరాత్రులని, ఇంకా వారాహిదేవి నవరాత్రులని అంటారు. ఈ పేర్లతో పిలిచినా కూడా ఇవన్నీ ఒకటేనండి. ఆషాఢ మాసంలో వస్తాయి కాబట్టి ఆషాఢ నవరాత్రులని గుప్తంగా అంటే ఆర్భాటాలు ఏమీ లేకుండా అమ్మవారిని పూజిస్తారు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అని, ఇంకా ఈ పూజ వారాహిదేవికి చేస్తుంటారు కాబట్టి ఇవి వారాహి నవరాత్రులని అంటారు. ఈ 9 రోజులు కూడా చాలా శక్తివంతమైన రోజులండి. అత్యంత శక్తివంతమైన రోజులు. వారాహిదేవి అనుగ్రహం పొందడానికి ఈ 9 రోజులు చాలా గొప్ప అవకాశం అండి. విడుగ రోజులు పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలగదా అంటే కలుగుతుందండి. అయితే ఈ 9 రోజులు కూడా చాలా శక్తివంతమైనవి, అత్యంత శక్తివంతమైనవండి. అమ్మవారి అనుగ్రహం త్వరగా లభించడానికి సాధ్యమవుతాయి. అందుకని ఇవి చాలా శక్తివంతమైన రోజులు. అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిది. సమస్యల్లో ఉన్న వారినైనా గట్టెక్కించగల శక్తి దేవత వారాహి. ఈ వారాహిదేవి పూజ చేయడం అంటే మామూలు విషయం కదండి. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ సంవత్సరంలో ఈ శక్తివంతమైన వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి అండి అంటే ఆషాఢ మాసం ప్రారంభమైన తేదీ నుండి ఈ నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి. జూన్ 26 నుండి జూలై 4వ తేదీ వరకు ఈ నవరాత్రులు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆషాఢ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి ఆషాఢ మాస శుక్లపక్ష నవమి తిథి వరకు ఈ 9 రోజులు నవరాత్రులు ఉంటాయి. అదే విధంగా ఈ సంవత్సరం జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ శుక్రవారం వరకు ఈ నవరాత్రులు ఉన్నాయండి. మిగతా రోజులు కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి. అయితే 9వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి పూజా స్థలాన్ని, పూజా పీఠాన్ని కానీ, అమ్మవారి ఫోటోను కానీ, కలశ స్థాపనను కానీ ఇవి ఏమీ కదిలించకూడదండి. అంటే శుక్రవారం నాడు ఉద్వాసన చెప్పకూడదు. మరుసటి రోజు శనివారం నాడు ఉద్వాసన చెప్పాలి అండి. అంటే ఫోటోని కదిలించడం కానీ, కలశ స్థాపన కదిలించడం కానీ మరుసటి రోజు శనివారం నాడు చేయాలి. ఇంట్లో పూజ చేసే వాళ్ళు కలశ స్థాపన చేయవచ్చా అని అంటే ఎవరి వారి అనుకూలం ప్రకారం కలశ స్థాపన చేయాలి అనుకుంటే చేయవచ్చండి. లేదు మేము మామూలుగా పూజ చేసుకుంటామంటే మామూలుగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారు ఆర్భాటాలు చూడండి, భక్తి ప్రధానం ఏ పూజకైనా సరే. స్థాపన మీరు చెయ్యాలి అనుకుంటే తప్పకుండా చెయ్యండి. లేదు మేము మామూలుగా చేసుకుంటామంటే మామూలుగా చేయవచ్చండి. భక్తితో అమ్మవారిని స్మరించి ధ్యానించిన అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా చాలా మందికి వారాహిదేవి అమ్మవారి ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చా అని చాలా మందికి సందేహం ఉంటుంది. తప్పకుండా ఉంచుకోవచ్చండి. ఏం భయాలు అవసరం లేదు. వారాహిదేవి అమ్మవారు శక్తి దేవత, ఉగ్రరూపిణి, కానీ అమ్మవారు శాంత రూపంలో కూడా దర్శనమిస్తారు. శాంత స్వరూపిణిగా కూడా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు. మనం ఏ రూపంలో ధ్యానించి, ఏ రూపంలో స్మరిస్తామో, ఏ రూపంలో అమ్మవారిని పూజించి ఆహ్వానిస్తామో ఆ రూపంలో మనల్ని అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. శాంత స్వరూపిణిగా అమ్మవారిని పూజించి ధ్యానిస్తే అమ్మవారు శాంత స్వరూపిణిగానే మనల్ని అనుగ్రహిస్తారండి. కనుక అమ్మవారి ఫోటోని ఇంట్లో ఉంచుకొని పూజ చేయవచ్చు. అయితే అమ్మవారిని పూజించేటప్పుడు మంచి న్యాయబద్ధమైన కోరికలు మాత్రమే కోరాలండి. పైన రాగద్వేషాలు కానీ, అసూయ కానీ, కోపాలు కానీ ఏవి పెట్టుకోకుండా మనసులో మంచి ఆలోచనలు, మంచి న్యాయబద్ధమైన కోరికలతో మాత్రమే పూజించాలి. ఎందుకంటే అమ్మవారికి దండనాయకి అనే పేరు కూడా ఉందండి. అంటే తప్పు చేసే వారిని అమ్మవారు దండిస్తారనమాట. మనం అమ్మవారి పూజ చేస్తాం కాబట్టి మన మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, ఎవరిపైన అయినా సరే రాగద్వేషాలు, కోపం, అసూయ ఇలాంటివి ఏమీ ఉంచుకోకుండా అమ్మవారి పూజని భక్తితో ఆచరించాలి. ఇవన్నీ చాలా మంది చెప్పరండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 9 రోజులు కూడా చాలా చాలా శక్తివంతమైన రోజులండి. అమ్మవారి పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ పాటిస్తూ పూజను చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అమ్మవారి పూజని ఎలా చేయాలి అంటే ముందుగా తెల్లవారుజామున తలస్నానం ఆచరించి పూజా స్థలాన్ని శుభ్రపరచుకోవాలి. పూజని పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. లేదు అంటే 9 రోజులు మేము పీఠం పెట్టుకొని చేస్తామంటే ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని చేసుకోవచ్చు. వారికి పుష్పాలు, ఎర్రటి పుష్పాలు సమర్పించండి. ఎర్రటి మందారాలు కానీ, ఎర్రటి గులాబీలు కానీ
సమర్పించండి. లేదు అంటే పసుపు చామంతులు కూడా సమర్పించవచ్చు. ఇంకా మీకు దొరికితే మల్లెపూల మాలలతో కూడా అమ్మవారిని అందంగా అలంకరించండి. అమ్మవారికి నీలం రంగు పుష్పాలన్నా కూడా చాలా ఇష్టం అండి. మీకు దొరికితే వాటిని కూడా అమ్మవారి పూజలో ఉపయోగించండి. చందనం కుంకుమకు అమ్మవారికి బొట్టు పెట్టి పుష్పాలతో అలంకరించిన తరువాత దీపారాధన చేయాలి. ఈ 9 రోజులు కూడా నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. లేదు అంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసి పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈ నవరాత్రుల్లో 5వ రోజు పంచమి అండి. ఆ రోజు మాత్రం 5 దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. చాలా సింపుల్ పూజా విధానాన్ని చెప్తున్నానండి. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి నామాలు కానీ, స్తోత్రాలు కానీ, అష్టోత్తర నామాలు కానీ ఇవన్నీ చదువుతూ అమ్మవారికి కుంకుమ అర్చనతో అర్చన చేయండి. ఈ మంత్రాలు ఏవి మాకు రావనుకుంటే ఓం వారాహి దేవి నమః అనుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కుంకుమతో అక్షింతలతో అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు చూపించండి. ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఒక్కో నైవేద్యం పెడతారండి. ఈ 9 రోజుల్లో కూడా ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ నైవేద్యాలు పెడితే ఏ ఫలితం వస్తుంది అనే విషయం కూడా నేను వీడియో చేశానండి. మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీరు ఆ వీడియోను కూడా చూడండి, మీకు డీటెయిల్ గా అర్థమవుతాయి. నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి హారతినివ్వాలండి. ఇలానే పూజ చేస్తూ ఉదయం సాయంత్రం అమ్మవారికి హారతినివ్వాలి నండి. ఇలా సింపుల్ గా అమ్మవారికి 9 రోజులు పూజను చేయండి. పరిహారాల విషయానికి వస్తే కలశ స్థాపన చేసేవాళ్ళు కలశ స్థాపన మీద నవరత్నాలను ఉంచి 9 రోజులు పూజ చేసి 10వ రోజున వాటిని నీటి ప్రవాహంలో కలిపితే దృష్టి దోషాలు తొలగిపోతాయండి. ఇది దృష్టి దోషాలు తొలగిపోవడానికి ఇది ఒక మంచి రెమెడీ. ఉదయం పువ్వులతో పూజ చేస్తే సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగిస్తే దుష్ట శక్తులు తొలగిపోతాయి. ఇవేనండి పరిహారాలు. చాలా సింపుల్ గా ఉన్నా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం అండి, అమ్మవారికి పూజ చేసేటప్పుడు రాత్రి సమయంలో పూజ చేయండి, చాలా మంచిది. అమ్మవారిని రాత్రి దేవత అంటారండి. ఇంకా అలాగే కాశీనగరంలో అమ్మవారు రాత్రి వేళలో గ్రామ సంచారం చేస్తుంటారు. అమ్మవారికి రాత్రి వేళలో పూజ చేస్తే చాలా మంచిది. వారాహి అమ్మవారు రాత్రి వేళలో పూజలు అందుకుంటూ ఉంటారండి. అందుకని రాత్రి వేళలో పూజ చేయండి. రాత్రి సమయం అంటే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉన్న సమయంలో అమ్మవారికి పూజను చేయాలి. అయితే మీరు 2 పూటల కూడా అమ్మవారికి పూజ చేయండి. 9 రోజులు పూజ చేయాలా అండి? 9 రోజులు పూజ చేయడం కుదిరితే ఈ 9 రోజులు కూడా తప్పకుండా పూజను చేయండి. 9 రోజులు పూజ చేయడం కుదరదు అనుకునేవారు ఈ 9 రోజుల్లో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు పూజ చేయవచ్చండి. 9 రోజులు కానీ, 7 రోజులు కానీ, లేదా 5 రోజులు కానీ, లేదా 3 రోజులు కానీ, ఇంకా ఒక్క రోజైనా సరే, కనీసం ఒక్క రోజైనా సరే పూజని చేసుకోవచ్చండి. శక్తి ఎప్పుడు నశించదు, ఆమె రూపాలు మారుతాయి, కానీ ఈ 9 రోజులు ఆమె శక్తి మాత్రం ఒకటి. అయితే అమ్మవారిని మనం నమ్మినంత మాత్రాన ఆమె మన ఇంటిలో, ఇంకా చెప్పాలి అంటే మన మనస్సులోనే కొలువై ఉంటుంది. ఈ వారాహి నవరాత్రులలో మీరు ఒకసారి ఆమెను హృదయపూర్వకంగా పూజిస్తే సమస్యలు అన్నీ తీరుతాయి. విజయానికి మార్గం ఆమె శ్రీ వారాహి అమ్మవారు. జై వారాహి దేవి. ఇంతేనండి ఈ వీడియో. మీకు అన్ని డీటెయిల్ గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో ఏ పాయింట్ నచ్చినా కూడా ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరెన్నో దేవత ఆరాధన వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకా ఎందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. జై వారాహి దేవి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.